చింత చచ్చినా పులుపు చావలేదని క్రిందటిసారి అయితే దిక్కుమాలిన తప్పుడు ప్రచారాలతో ట్రంప్ని అధికారంలోకి రానియకుండా చేయడంలో పబ్లిక్ని తమ వైపుకి తిప్పుకోవడంలో సక్సెస్ అయింది బైడెన్ వర్గం. ఈ దఫా వాళ్ళు ఎంత దుష్ప్రచారాలు చేసినా ట్రంప్కు ఇంకో పక్కన ట్విట్టర్ అండగా నిలబడటంతో పాటుగా వాళ్ళ దొంగ నాటకాలన్నీ ప్రజలకు అర్థం అవ్వడంతో ఘన విజయం సాధించి స్వింగ్ స్టేట్స్ కూడా పూర్తిగా ట్రంప్ వశమని ఓ రకంగా బంపర్ మెజార్టీతో గెలుచుకొచ్చాడు ట్రంప్. అయితే ఇప్పుడు తాజాగా చూస్తే ట్రంప్ పాపులర్ ఓటుతోనే గెలిచేసినటువంటి సందర్భం ఎలక్టోరల్ కాలేజీకి సంబంధించి కీలకమైనటువంటి అంశం ఉంటే ఏదైతే తాజాగా కోర్టుల ద్వారా ఏదైనా కథ నడిపేటందుకోసం బైడెన్ గ్రూప్ ప్రయత్నిస్తోందన్నటువంటిది అక్కడ ఉన్న మీడియా హైలైట్ చేస్తుంది. కాంగ్రెస్ హ్యాస్ ద పవర్ టు బ్లాక్ ట్రంప్ ఫ్రమ్ టేకింగ్ ఆఫీస్ బట్ లా మేకర్స్ మస్ట్ యాక్ట్ నౌ అంటూ వాళ్ళకి హితబోధలు చేసేటటువంటి మీడియా తయారైంది. ఏదో కొంతమందితో కలిపి ఏదో కథ నడపబోతున్నారు అన్నటువంటిది. అయితే FBI అధికారులు దీని మీద దర్యాప్తు ప్రారంభించారు.